హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కథానాయిక పాయల్ రాజ్పుత్ గతేడాది మరణించిన తన తండ్రిని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల విడుదలైన తన పంజాబీ చిత్రాన్ని చూడాలనుకున్నారని, కానీ ఈరోజు ఆయన మన మధ్య లేరంటూ కంటతడి పెట్టుకున్నారు. తన స్నేహితుడు సౌరవ్ దిగ్రా కథానాయకుడిగా నటించిన ఫస్ట్ టైం 111 సినిమా ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హేమంత్ ఇప్పపల్లి దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో ఆనికా విక్రమాన్ కథానాయికి. వేడుకని ఉద్దేశించి పాయల్ మాట్లాడుతూ, సినిమా పరిమాణానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ప్రేక్షకులు అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు తగిన విధంగానే ఉన్నతమైన ప్రమాణాలతో సినిమా రూపొందించాల్సిన అవసరం ఉంది. విజువల్ ఎక్స్పీరియన్స్తో రూపొందిన ఈ సినిమాలోని ప్రమాణాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని నమ్ముతున్నానని అన్నారు. కథానాయకుడు సౌరభ్ తన చిన్ననాటి స్నేహితుడని చెప్పారు. అనంతరం ఓ ప్రశ్నకు పాయల్ బదిలిస్తూ, నేను నా వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు అనారోగ్య కారణాలుగా కొన్ని నెలల క్రితం జైపూర్లో చికిత్స పొందుతున్న మాట నిజమే. మా నాన్న క్యాన్సర్ బారిన పడటం మా కుటుంబానికి కష్ట సమయం. ఓవైపు మా అమ్మని ఎలా ఓదార్చాలో తెలియక, మరోవైపు నేను ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతం అవుతున్నా. నా జీవితానికి మా నాన్నే హీరో. RX-100 సినిమాని చూశాక అందులో కొన్ని ఘాటైన సన్నివేశాలు ఉన్నప్పటికీ చాలా బాగా నటించావంటూ నన్ను మెచ్చుకున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్ర బృందం ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె వేదికపై నుంచి వెళ్ళిపోయారు.